2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఇప్పటి వరకు విడాకులకు సంబంధించి ఎన్నో రకాల కేసుల గురించి వీడియోలు అయితే చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గానే ఒక న్యూస్ లో భార్య భర్త నుంచి భరణంగా BMW కార్ అడగడం జరిగింది. అసలు దీని గురించి కోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది, అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, విడాకులకు సంబంధించి ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. విడాకులు తీసుకోవడము చిన్న చిన్న కారణాల చేత. అండ్ రీసెంట్ గానే నాకు విడాకులు కావాలి నా భర్త దగ్గర నుంచి, అది కూడా భరణంగా BMW కావాలి అని ఒక భార్య అయితే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో మరి ఇంతకీ ఆ కేసు ఏంటి, కోర్టు దీంట్లో ఎలాంటి తీర్పునిచ్చింది సార్? ఇది యాక్చువల్గా మహారాష్ట్రలో జరిగినటువంటి కేసు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఇది సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్ గారి నేతృత్వంలో ఒక డిస్కషన్ జరిగింది కోర్టులో, సుప్రీంకోర్టులోనే. అంటే అమ్మాయికి భరణం ఇవ్వడం గురించి డిస్కషన్లో ఇక్కడ భరణం ఎంత ఇవ్వాలనే విషయం మీద కొంత డిస్కషన్ జరిగింది. అందులో ఆమె అడిగినటువంటి భరణం ఏమిటంటే మహారాష్ట్రలోని అంటే ముంబై నగరంలో ఉన్నటువంటి కల్పతరు అన్నటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్, దీంతోపాటు 12 కోట్ల రూపాయలు మరియు దీంతోపాటు ఒక BMW కారు కూడా అడుగుతూ ఆమె పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. దీని మీద జస్టిస్ గవాయ్ గారు విచారణ చేస్తూ, నువ్వు ఆల్రెడీ IT ఉద్యోగివి, ఎంప్లాయ్ చేస్తున్నావు, జాబ్ చేసుకుంటున్నావు, హైదరాబాదు, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో జాబ్ చేసుకోవచ్చు కదా, కానీ మీరు భరణం కింద అంటే ఇంత మొత్తంలో అడగడం సరైనది కాదు కదా. అదేవిధంగా మీకు మ్యారేజే కేవలం 18 నెలలు మాత్రమే అయింది కదా, జస్ట్ 18 మంత్స్కి మీరు 12 కోట్ల రూపాయలు అడుగుతూ 12 కోట్ల రూపాయలు అడుగుతూ దీంతోపాటు ఒక BMW కారు, దాంతోపాటు ఒక కల్పతరు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కూడా అడుగుతున్నారంటే ఇంత మొత్తంలో ఒక చదువుకున్నటువంటి అమ్మాయి ఉండి, ఒక IT ఉద్యోగి ఉండి, ఇంత సెగ్మెంట్ మీకు నాలెడ్జ్ ఉండి మీరు ఎలా అడుగుతున్నారు అని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది. అడిగినప్పుడు ఆవిడ దానికి సమాధానం చెప్తూ ఏం చెప్పారంటే, నేను మానసికంగా సరిగ్గా లేనని చెప్పి, నేను స్క్రిజోఫ్రెనియా అనేటువంటి జబ్బుతో బాధపడతానని చెప్పి నా భర్త నా మీద రకరకాలుగా అభియోగాలు చేస్తూ నన్ను ఏ ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పెట్టాడు. అదీ కాకుండా నా భర్త సిటీలోనే ప్రముఖ ధనవంతుడిగా ఉన్నాడు, ఆయన చాలా రిచెస్ట్ పర్సను, ఆయన నేను అడిగింది చాలా తక్కువ ఆయనకి అని చెప్తూ, అయితే ఈ 18 నెలల కోసం అడగట్లేదు, నన్ను ఏ జాబు రాకుండా ఆయన ఇబ్బంది పడి చేస్తున్నాడంటే దానికి ప్రత్యుత్తరం, దానికి సమాధానం చెప్తూ గవాయ్ గారు ఒక మాట అన్నారు, 4 crores రూపీస్ నేను ఇప్పిస్తాను, దాంతోపాటు ఈ ఫ్లాట్ ఒకటి ఈ 4 crores ఇప్పిస్తాను అయిపోమంటే ఆ BMW కారు కూడా ఆల్రెడీ 10 years ఓల్డ్ ఉన్నటువంటి BMW కారు, దాంతో మీరు ఏం చేసుకుంటారు, అది అవసరం లేదు కదా, కేవలం మీరు ఆ 4 crores తీసుకోమంటే లేదు నాకు 12 కోట్లు ఇప్పించమని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. అయితే అతను అప్పుడు గవాయ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఈ హైదరాబాద్ కానీ పూణే కానీ అహ్మదాబాద్లో నేను మీకు మీ కేసులు ఆయన మేము ఏదైతే కేసులన్నీ పెట్టించారో ఆ కేసులన్నీ కూడా కొట్టించే ప్రయత్నం చేస్తాను, మీరు ఇమీడియట్గా జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని ఇంతింత మొత్తాల్లో అడగడం కరెక్ట్ కాదని చెప్పి నిన్న గవాయ్ గారు, అక్కడ జస్టిస్ గవాయ్ గారు ఏం చేశారంటే ఆ కేసుని కొట్టివేస్తూ కూడా ఆమెకు అనుకూలంగా కొంత తీర్పునైతే కొంతవరకు అమౌంట్ ఇచ్చే విధంగా కొంత తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ మనకి ఏం తెలుస్తుందండి సిరి గారు, ప్రధానంగా ఇంతింత భారీ మొత్తాల్లో ఎలిమనీ ఇవ్వడం అంటే భరణం ఇప్పించడం అన్నది అది కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది. సిటీలో భరణం ఇవ్వాలి అంటే రీసెంట్గా ఇక్కడ నాగపూర్లో మరొక కేసు కూడా రీసెంట్గా నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. నాగపూర్ కేసులో ఏం చెప్పారంటే, అతను యాక్చువల్గా వాళ్ళ మిసెస్ ఫిజియోథెరపిస్టు అయినప్పటికి కూడా ఆయన డివోర్స్ అయిపోయినప్పటికి కూడా జాబ్ చేసుకున్నప్పటికి కూడా ఆమె ఆల్రెడీ ఎంప్లాయీ జాబ్ చేస్తుంది, అయినప్పటికీ కూడా డివోర్స్ అయిపోతుంది. డివోర్స్ అయిన క్రమంలో ఆమె కొంత భరణం ఇవ్వాల్సిందే. అయితే ఆయన ఏం చేస్తుంటే లోవర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన కేసుల ప్రకారం ఆమె ఆల్రెడీ జాబ్ చేస్తుంది, కొంత అమౌంట్ సంపాదించుకుంటుంది కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదంటే అప్పుడు మరలా నాగ్పూర్ హైకోర్టుకి వెళ్ళేసరికల్లా నాగ్పూర్ హైకోర్టులో ఆమె జాబ్ చేసుకున్నప్పటికీ కూడా ఆమె ఇన్కమ్ తెచ్చుకొని తన 2 పిల్లల్ని పోషించుకునేంత ఉన్నప్పటికి కూడా స్థితి ఉన్నప్పటికి కూడా ఆమెకు భరణం ఇవ్వాల్సిందని చెప్పి నిన్న నాగ్పూర్ బెంచ్ కూడా కోర్టులో తీర్పడం జరిగింది. ఇక్కడ ఈ 2 కోర్టు తీర్పులు మనం పరిశీలిస్తే 2 విషయాలు తెలుస్తుంది. అమ్మాయి ఒకవేళ తన కాళ్ళపై తన స్వతహాగా సంపాదించుకునే ప్రయత్నం ఉంటే ఇంతింత మొత్తంలో భరణం అలిమని అడగడం కరెక్ట్ కాదని చెప్తూ, అదేవిధంగా ఒకవేళ ఆ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడి ఉన్నప్పటికి కూడా భరణం మాత్రం ఎంతో కొంత ఇవ్వాల్సిందే, అది 10 నెలలు అయిందా, 12 నెలలు అయిందా, ఏడాది అయిందా, లేకపోతే 1 month అయిందా విషయం కాదు. కానీ ఆమె యొక్క అబ్బాయి యొక్క సోషల్ స్టేటస్ ప్రకారం, ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటాడు,
ఆయన అనుకున్న సోషల్ స్టేటస్ ప్రకారం ఆయనకు ఉండాల్సిన అలిమనీ ఉంటుంది. ఒక రిచెస్ట్ పర్సన్, ఒక సెలబ్రిటీ ఉంటారు, ఆ సెలబ్రిటీ తగ్గట్టుగా అలిమనీ ఉంటుంది. సో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి అలిమనీ ఉంటుంది తప్పించి అందరికీ యూనిఫామ్గా ఒకటే అలిమనీ ఇవ్వాలి అని చెప్పి ఉండదు. ఇప్పుడు ఇందులో ఈ యొక్క BMW కారు విషయంలో కూడా ఆల్మోస్ట్ నేషనల్ మీడియా కూడా గట్టిగా మాట్లాడుకున్నారు. అంటే 12 కోట్ల రూపాయలు ఒక అలిమనీ, 12 కోట్ల రూపాయలు ప్లస్ BMW కారు, ఇది కాకుండా అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇంత మొత్తంలో అడగడం అంటే మగవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తుంది. మ్యారేజెస్, ఈ డివోర్స్ అనేది చేస్తున్నారు అంటే. బట్ ఈ కేసు మాత్రం డిఫరెంట్. అన్ని కేసులకి ఇలా వస్తుందని నేను చెప్పలేను, కానీ ఈ కేసు ఇస్ డిఫరెంట్. అయితే ముఖ్యంగా ఈ 498 డివోర్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ పరిస్థితుల్లో ఎట్లాంటివి ఇవ్వాలి, అలిమనీ ఎలా ఇవ్వాలని చెప్పి. అంటే ఇద్దరు బ్యాంక్ స్టేట్మెంట్, ఇద్దరి యొక్క ఫినాన్షియల్ స్టేటస్లు, అంతస్తులు, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కబెట్టి అప్పటికి ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటై ఆమెకి ఎంత అలిమనీ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఈ కేసు ఇస్ ద స్పెషల్ డిఫరెంట్ కేసు. ఇదే కేసు ప్రకారం అన్ని కేసులకి ఎలాగా వస్తుందంటే కూడా మనం ఎస్ అని చెప్పలేం. సిరి గారు, అంటే ఎలా సార్? మరి మీరు అన్నట్టుగానే ఇటీవల కాలంలో అంటే చిన్న చిన్న కారణాల చేత, లేదు అంటే ఇలాంటి బర్ణం రూపకంగా ఎన్నో రకాల కేసులు అయితే బయటికి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా కోర్టుని అప్రోచ్ అయినప్పుడు లీగల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ కేసులో మేము గెలుస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? గెలుస్తాము గెలవడం అనేటువంటి ఇది కాదు కానివ్వండి, ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కోర్టు పరంగా నిజంగా కోర్టుల్లో నిజంగా వాదనలో అభ్యంతరాలు ఉంటే తప్పనిసరిగా సలహా సంప్రదింపులు కావాలంటే ఎటువంటి ఇష్యూస్ అయినా, అది ఏదైనా ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ ఏది కావచ్చు, ఇమీడియట్ కింద స్కూల్తో మనం కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ చేయి సలహా సంప్రదింపులు అందించే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో వివాదాలు కూడా ఉంటే ఆ వివాదాల్లో కూడా సరైన పరిష్కారం చూపించే విధంగా కింద స్కూల్తో నెంబర్ ఇమీడియట్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మీకు ఒక అడ్వైజ్ అయితే తప్పనిసరిగా దొరుకుతుంది. సిరి గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.